శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ప్రజలు పృథు చక్రవర్తితో వినయంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఆ మహనీయులు మరియు ఇట్లనిరి, నీవు మాకు దేవుడవు, సకల లోకాధిపతియగు నారాయణునియందు నీకు గల భక్తియే మా భక్తికి కారణము. అయ్యా, నీకు నారాయణుని యందు భక్తి ఉన్నది, అందువల్ల మాకు నీ పట్ల భక్తి ఉన్నది. నీ ప్రవర్తనము రూపమున సర్వేశ్వరుని సత్కథలను మాకు వివరించితివి. మాకు నీకన్నా ఇంకెవరూ లేరు. మేము నిన్ను భజించుట వలన నారాయణుని భజించిన వారము అయితిమి. ప్రజ్ఞతో కూడిన నీ శాసనము, ప్రజలయందు అనురాగము మహాత్ముల స్వభావము. మీ వంటి వారు కరుణామూర్తులు. ఈ స్వభావము మీకు సహజమని ఎరిగి మేము ఆశ్చర్యపడుటలేదు. దైవమను పేరుతో, దేవతలను పేరుతో వేరువేరుగా యజ్ఞకర్మలున్నవని నమ్మి జ్ఞానమును కోల్పోయి దిక్కు తెలియక తిరుగుచున్న మా యొక్క అజ్ఞానము లోతులను తెలుసుకొంటిమి. అయ్యా, మా అజ్ఞానం ఏంటో మాకు తెలియవచ్చింది అంటున్నారు. సర్వేశ్వరుడు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను నడుపును. భగవంతుడు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను నడుపుతాటండి, అంటే రాజుల్ని. క్షత్రియ జాతిని రూపమున బ్రాహ్మణులను రక్షించును, అంటే బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను నడుపుతాడు. క్షత్రియుల జాతి రూపంలో మళ్ళీ ఈ బ్రాహ్మణులను రక్షిస్తాడు. ఈ రెండు చేసేవాడు సర్వేశ్వరుడు. ఈ రెండు జాతుల రూపమున నరలోకమును భరించి పోషించి రక్షించుచుండును. అట్టి అభివృద్ధి చెందిన సామర్థ్యము సమస్తము తన రూపమై వెలుగొందుచున్న మహాపురుషుడవు నీవు అంటున్నారండి పృథు చక్రవర్తితో. అట్టి పృథు చక్రవర్తికి ఈశ్వర బుద్ధితో మేము నమస్కరించుచున్నాము. అయ్యా, నువ్వే సర్వేశ్వరుడివి, భగవంతుడివి, నీకు నమస్కరిస్తున్నావు అంటున్నారు వాళ్ళు. ప్రజలిట్లు నమస్కరించుచుండగా ఆకాశము నుండి మెల్లగా బాలసూర్యుని కిరణముల వంటి కాంతులు భూమికి దిగుచుండెను. ఆ తేజస్సులతో నలుగురు మహాసిద్ధులు దిగివచ్చిరి. వారే ప్రజ్ఞామయమూర్తులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వారు తేజోమూర్తులైన అతిథిల రూపమున వచ్చిరి. వారిని చూచి యజమాని అయిన పృథు చక్రవర్తి, ఆయన ప్రాణములు ఊర్ధ్వముఖములైనవి. అతడు దేహముతో కూడా వెంటనే లేచి నిలబడి ఎదురేగి వందనము చేయగా మరలా ప్రాణములు దేహమున ప్రతిష్ఠితములైనవి. తనకు వినబడినట్టి ఆ మహనీయుల పలుకుల రూపమున తన ప్రాణములు తాను మరలా కర్ణమార్గములలో స్వీకరింపగోరిన వాని వలె పృథు చక్రవర్తి అనుచరులతో, ఋత్విక్కులతో, సదస్యులతో వారి బోధలు వినకోరెను. ఇంద్రియములకు అధిపతి అగు జీవుడు బాహ్య ప్రపంచమున గల శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల గుణముల కొరకై మనస్సుగా లేచి ఇంద్రియముల ద్వారమున వెలుపలకు వచ్చుచుండెను. అంటే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి జీవుడండి, అంటే లోపల ఆత్మ భగవంతుడు ఉన్నాడు కదండి, ఈయన ఇంద్రియములకు అధిపతి. బాహ్య ప్రపంచమున గల ఈ విషయాలు ఉంటాయి కదండి, శబ్దము, స్పర్శము, రూప, రసగంధములు, ఈ గుణముల కొరకై మనస్సుగా లేచి ఇంద్రియముల ద్వారమును వెలుపలికి వస్తూ ఉంటాడు. ఎవరు? లోపల జీవుడు, వీటిలన్నిటికీ అధిపతి అయినటువంటి జీవుడు. అంటే ఇంద్రియముల ద్వారమున మనస్సుగా లేచి ఇంద్రియముల ద్వారమున బయటికి వస్తూ ఉంటాడు. అదే విధముగా లేచి ఎదురేగి పృథు చక్రవర్తి సనక సనందనాదుల యందు భక్తిభావము వహించెను. ఉత్తమ గౌరవమున అతడా మునిజనుల చిత్తములకు వసుడయ్యను. వారి ఉపదేశములకు సభ్యుడయ్యను. తన ప్రవర్తనతో వారికి ప్రియుడయ్యను. వినయముతో శిరస్సు వంచి నిలిచెను అంటున్నారు. సభ్యుడగుట అనగా సభ్యుడయ్యాడు అన్నారు కదా. సభ్యుడవటం అంటే ఏంటి? సభాముఖమున ధర్మములు గ్రహించు సంస్కృతి కలవాడగుట. సరే,
వారిని తగిన ఆసనములపై కూర్చుండబెట్టి శాస్త్ర విధానమును అనుసరించి పూజించెను. వారి పాదములను కడిగి జలములను శిరస్సున ధరించెను. బంగారు సింహాసనములపై కూర్చుండి యజ్ఞమందలి అగ్నులవలే వెలుగుచున్న శివుని అన్నలైన సనకాదులను చూచి మిక్కిలి శ్రద్ధతో సంయమముతో సంప్రీతితో చక్రవర్తి ఇట్లనెను. వాళ్ళతో అంటున్నాడండి. ఎవరండి? సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. వాళ్ళతో అంటూ ఉన్నాడు పృథు చక్రవర్తి. మీరు సంచరించు ప్రయాణ మార్గములు శుభములకు దారులు. నేను పూర్వజన్మలో ఎట్టి శుభప్రదమైన సత్కర్మ చేసి తినో నేడు మీ దర్శనము లభించెను. బ్రాహ్మణులు, శివుడు, శివభక్తులు, విష్ణువు, విష్ణుభక్తులను ఎవని ఎడల ప్రసన్నులగుదురో వానికి భూమిపై కానీ దేవలోకమున కానీ సాధింపరానిదేమియూ లేదు. అంటే వీళ్ళందరూ ఎవరి పట్ల ప్రసన్నులవుతారో, ఎవరండి వాళ్ళందరూ? బ్రాహ్మణులు కానీ, శివుడు కానీ, శివభక్తులు కానీ, విష్ణువు కానీ, విష్ణు భక్తులు కానీ, ఎవరిని చూసి వీళ్ళందరూ ప్రసన్నులవుతారో వాళ్ళకి ఈ భూమిపై కానీ దేవలోకమును కానీ ఇంకా సాధించరానిదేమీ లేదు. మీరు లోకములను చూచుచూ సంచరించుచుందురు. ఈ సృష్టిలోని సమస్తము దృశ్యము కలిసినను, ఈ సృష్టిలోని సమస్త దృశ్యము కలిసినను ఆత్మను దర్శింపలేదు. ఆత్మీయుడనగా సర్వము దర్శించువాడు. వానిచే దర్శింపబడినది వానిని ఎట్లు చూచును? వానిచే దర్శింపబడేది వాడిని ఎట్లా చూస్తుంది? అట్లే ఈ సమస్త లోకము మిమ్ము దర్శింపచాలదు. మీ దర్శనము లభించిన నేను ధన్యుడను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి వివరణ. తేజోమయమూర్తులైన సనకాదులు తన ఇంటికి అతిథులుగా వచ్చిరి. వాళ్ళు ఎలా ఉన్నారు? తేజోమయ రూపంతో ఉన్నారు. తేజోమయమూర్తులనగా దేహములందు బద్ధులు కారు. ఒక దేహంలో ఉండటము, దానికి పరిమితం అవ్వటం, అది కాదు తేజోమయమూర్తులంటే అర్థం. తేజోమయమూర్తులనగా దేహములందు బద్ధులు కారు. సంకల్పించినచో దేహముల రూపమున, ఇంద్రియముల రూపమున, సంభాషణల రూపమున ఇతరులకు గోచరింపగలరు. కనుక సంకల్పిస్తే వాళ్ళు గోచరిస్తారు. కనుకనే మొట్టమొదట ప్రాణస్వరూపులై మాత్రమే గోచరించి పృథు చక్రవర్తి ప్రాణములను ఆకర్షించెను. వాళ్ళు మొట్టమొదట ప్రాణస్వరూపులుగా పృథు చక్రవర్తి ప్రాణములను ఆకర్షించారు. అటుపైన ఏం చేశారు? అటుపైన శబ్దస్వరూపులుగా గోచరించరి. పృథు చక్రవర్తి ప్రాణోచ్చారణమును శబ్దముగా ఆకర్షించి గౌరవింపబడిని. అటుపైన ఇంద్రియార్థముల రూపమున పృథుని ఇంద్రియములను మనస్సును ఆకర్షించిరి. అప్పుడు మాత్రమే వారి రూపములు వ్యక్తమైనవి. అంతకుముందు తేజోరూపులై పృథునికొక్కరికే గోచరించిరి. అంతకుముందు తేజోరూపులు పృథునికొక్కడికే గోచరించారు. ఆ తర్వాత వారి రూపాలు వ్యక్తమైనవి. పిమ్మట ఇంద్రియములుగా, అంటే మొదట తేజోరూపులు కదండి, ఆ తర్వాత ఇంద్రియార్థములుగా ఇంద్రియ గోచరులైన తర్వాతనే దేహరూపులై ఇతరులకు కూడా గోచరించిరి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అను వానిని ఉపయోగించి దర్శించువాడు ఆత్మ. దర్శించేవాడెవరింతకీ? ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధి అనే వాటిని ఉపయోగించి దర్శించేవాడు, చూచేవాడు ఆత్మ. వీటిని ఉపయోగించుకుంటాడంతే. కన్ను చూస్తుంది అనుకుంటే ఇక పొరపాటు. కన్ను కాదు చూసేది. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అను వానిని ఉపయోగించి దర్శించేటువంటి వాడు ఆత్మ. అతడు ఇంద్రియాదులచే సంపూర్ణముగా దర్శింపబడడు. ఆత్మస్వరూపులైన సనకాదులు దర్శనమిచ్చినను దర్శించువారి సమస్త శక్తులను కలిసి సంపూర్ణ దర్శనము చేయలేవు. అంటే ఆత్మస్వరూపులు వాళ్ళు. అలాంటి సనకాదులు దర్శనమిచ్చినా కూడా దర్శించేటువంటి వాడు, అంటే చూచేవాడి సమస్త శక్తులు కలిసి సంపూర్ణ దర్శనం చేయలేవు. అట్టి వారిని పృథువు దర్శించనగా అతడు అట్టివాడని అర్థము. అంటే అతడు కూడా ఆత్మస్వరూపుడు.
అట్లాంటి వాళ్ళని పృథు చక్రవర్తి దర్శించాడు అంటే అతడు కూడా అట్టివాడని అర్థము, వాళ్ళలాంటి వాడు ఇతను కూడా అని చెప్తూ ఉన్నారండి. తమబోటి పూజనీయులైన మహనీయుల వినియోగమునకై ఎవని ఇంట గింజలు నీరు దాసజనులు ఇల్లు భూమియు వర్ధిల్లునో అట్టి గృహస్థుని జన్మమే జన్మము. అయ్యా, మీ బోటి పూజనీయులమైన మహనీయుల వాటికి వినియోగపడాలి. అట్లా వినియోగపడినటువంటి గృహస్థుడు ఉంటాడే అతని జన్మమే జన్మము. అతడు పేదవాడైనను వానికున్న సంపద ఎవరికి ఉండును? అతడు పేదవాడైనా సరే సంపద గలవాట. వానికున్న సంపద ఎవరికి ఉండును? తమ రాక వలన నేను సమస్త శుభములను పొంది తిని. పృథు చక్రవర్తి అంటున్నాడండి. తీర్థపాదులైన తమబోటి పుణ్యహృదయులు రాగా కడిగిన పాదజలములు సోకుట ఎవరి ఇంట జరగదో, వారి ఇంట సంపదలు ఎన్ని ఉన్నా కూడా అది సర్పములు తిరుగుతున్న వృక్షము వంటిదని పెద్దలు చెప్పుదురు. తీర్థపాదులైన మీబోటి వాళ్ళకి చక్కగా పాద ప్రక్షాళన గావించి ఆ జలాలు సోకాలి. ఆ పాద ప్రక్షాళన జయంగా వచ్చిన జలములు సోకితే అట్లాంటి వాళ్ళ ఇల్లు చక్కగా సంపదలకు నిలయం. అది లేనప్పుడు అటువంటి వాళ్ళ ఇంట్లో ఎన్ని సంపదలు ఉన్నా కూడా సర్పాలు తిరుగుతున్న వృక్షము వంటిది అని అంటున్నారు. పవిత్రమూర్తులారా, మీరు బాల్యము నుండియే శ్రద్ధామూర్తులై సద్గుణ విధులై దైవత్వయుక్తులై ముముక్షువులై అధికములైన వ్రతములు ఆచరించిరి. అట్టి మీ రాకకు స్వాగతము అడిగెదను. వారింపరాని బాధలకు నివాసమైన సంసార సాగరము దాటరానిది. ఈ సంసారం సామాన్యమైనటువంటిదయ్యా, అనేక రకమైన బాధలు ఉంటాయి. వారింపరాని బాధలు అంటున్నారు. వారింపరాని బాధలకు నివాసమైనటువంటి ఈ సంసార సాగరం ఉందే, ఇది దాటరానిది. అందు మతి చాలక అల్పబుద్ధులమై మా కొరకు పనులు చేసుకొనుచుందుము. మేము ఆ సంసారంలో పడి ఉంటాం, మతి చాలకుంటాం, అల్పబుద్ధులమై ఉంటాం, మా కొరకు పనులు చేసుకుంటూ ఉంటాం. ఇంద్రియార్థములనే పురుషార్థములను అనుకొనుచుందుము. ఇంకా చూడండి విచిత్రం. సంసార బద్ధులు ఏమనుకుంటారు? ఇంద్రియార్థాలనే పురుషార్థాలు అనుకుంటారట. అట్టి సంసార జనులకు తమ రాక లేక కుశలము కలుగున కనుక ఇట్లాంటి సంసార జనులకు మీలాంటి వారి రాక అది చక్కగా సంతోషదాయకము. మీలాంటి వాళ్ళ రాక లేకపోతే ఏమవుతుంది? కుశలము కలగదు. ఇక్కడ ఏమంటున్నారు? ఇంద్రియార్థములనే పురుషార్థాలు అనుకుంటారంటున్నారు. ఇంద్రియార్థములనే పురుషార్థములు అనుకొనుట అనగా తనకు నచ్చిన విషయములను కర్తవ్యములుగా ఆచరించుట. మనకి నచ్చిన విషయాలని కర్తవ్యాలుగా ఆచరిస్తాం, అదే దీక్షతో చేస్తూ ఉంటాం. మనకి నచ్చిన విషయం అది చేయదగిన విషయమా చేయకూడని విషయమా తర్వాత సంగతి. కనుక మనకి నచ్చిన విషయాలనే మనము కర్మలుగా ఆచరిస్తూ ఉంటాం. మాస్టర్ అంటున్నారు, అట్లు చేయుట వలన ఆపదలు కలుగుచుండును అంటున్నారండి. సరే, ఇంకా చెప్తున్నాడండి పృథు చక్రవర్తి, మీరు ఆత్మ అను వెలుగున విహరించువారొకట వలన మిమ్మలను కుశల సంప్రశ్నము చేయనక్కరలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని మనం కుశలం అడుగుతాం కదండి, అయ్యా బాగున్నారా, ఎట్లా ఉన్నారా అని అడుగుతాం కదా. కానీ ఇక్కడ పృథు చక్రవర్తి ఏమంటున్నాడు? మిమ్మల్ని కుశల సంప్రశ్నము చేయనక్కర్లేదు. ఎందుకని? మీరు ఆత్మ అను వెలుగున విహరించువారు. మీకు కుశలము అకుశలము అనబడు రూపములతో కూడిన మానస ప్రవర్తనలు సంభవింపవు. మీకు మీ మనసులు ఎట్లా ఉంటాయి? కాసేపు కుశలంగా ఉంటాం, కాసేపు కుశలం లేకపోవటం, అట్లా ఉండవు మీకు. అలాంటి మానస ప్రవర్తనలు మీకు సంభవింపవు. అంటే మాస్టర్ చెప్తున్నారు, బాగు తప్ప మరి ఒక ప్రవర్తన ఎరుగని వారిని బాగున్నారా అని అడుగ పని లేదు. వాళ్ళకి బాగు తప్ప ఇంకోటి తెలియదు, వాళ్ళకి బాగుంటమే తెలుసు వాళ్ళకి. కనుక అట్లాంటి వాళ్ళని బాగున్నారా అని అడుగ పని లేదు. బియ్యము బెడ్డలు వలె బాగోగుల సమ్మిశ్ర ప్రవర్తనముతో జీవితమును సుఖదుఖమయమైన అన్నముగా వండుకొని తినుచుంటున్న సంసార జీవులు కలిసి కొనినప్పుడు ఒకరినొకరు బాగున్నారా అని ప్రశ్నించుకొనవలసి ఉండును. మనందరం సంసార జీవులమండి. ఒకళ్ళనొకళ్ళు కలిసినప్పుడు బాగున్నారా అనుకుంటాం. ఎందుకని?
ఈ సంసార జీవులు ఏం చేస్తారు? బియ్యము బెడ్డలు వలె బాగుంటాం, బాగాలేకపోవటం, ఇలాంటి సమ్మిశ్రమ ప్రవర్తనతో జీవితాన్ని సుఖదుఖమయంగా చేసుకుంటారు. ఆ బియ్యము బెడ్డలు కలిపి ఎట్లా అయితే ఉన్నాయో అట్లాంటి వాటిని అన్నంగా వండుకొని తినుచుండు సంసార జీవులు. వాళ్ళంటి వాళ్ళు కలుసుకున్నప్పుడు బాగున్నారా, ఎట్లా ఉన్నారా అని అడగచ్చు, కానీ అదిగో వీళ్ళకెందుకు బాగు తప్ప మరి ఒక ప్రవర్తన ఎరుగని వారు కదా వీళ్ళు. అందుకని పృథుచక్రవర్తి ఏమంటున్నారండి? కుశల సంప్రశ్నము చేయనక్కర్లేదు మిమ్మల్ని, మీ యందు విశ్వాసము కలిగి ప్రశ్నించుచున్నాను. అయ్యా, అయినా సరే ఒక ప్రశ్న చేస్తున్నాను మిమ్మల్ని. ఎందువల్ల? మీ యందు విశ్వాసము కలిగి ప్రశ్నించుచున్నాను. సంసార జీవితమునందు దేని వలన వేగముగా క్షేమము కలుగును అడుగుతున్నాడండి పృథుచక్రవర్తి. చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఈ పృథుచక్రవర్తి ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. చూద్దాం మనం ఎంత చక్కటి ప్రశ్నలు, ఎంత చక్కటి సమాధానాలు. ఏమడుగుతున్నాడండి? సంసార జీవితమునందు దేని వలన వేగముగా క్షేమము కలుగును. వేగంగా కలగాలటండి, క్షేమం కలగాలట. మీరు సంతృప్తులైన వారికి ఆప్తులు కనుక దీనిని మీరు చెప్పగలరు. మీరు ఆత్మ అను వెలుగుగా చరించువారు. ఈశ్వరుడే మీ ఆత్మ. ఈశ్వరుడే మీ చేత భావింపబడు, ధ్యానింపబడు నేను అను తత్వము. నేను అను తత్వం ఎవరు? ఈశ్వరుడే, భగవంతుడే. కనుక మీ చేత ధ్యానింపబడేవాడు, భావింపబడేవాడు నేను అనేటువంటి తత్వము. అతడు భక్తులపై అనుగ్రహము చూపుటకు మీ వంటి వారిని ఈ లోకములలో సిద్ధమైన రూపములుగా కల్పించును. మీలాంటి వాళ్ళని కల్పిస్తాడయ్యా. అదిగో ఆ నేను అనే తత్వం ఉన్నాడే భగవంతుడు, మీలాంటి వాళ్ళని కల్పిస్తాడు. ఎందుకని? భక్తులపై అనుగ్రహము చూపుటకు. కల్పించిన రూపములతోనే తాను తిరుగుచుండును. ఇట్లు పలికిన పృథుచక్రవర్తి సంభాషణములలోని లోతైన అర్థముతో కూడిన వచనములకు వారు సంప్రీతి చెందిరి. వాళ్ళు చక్కగా ఈ పృథుచక్రవర్తి మాటలకి సంతుష్టులయ్యారటండి. అతని పలుకులు శుభకరములు, న్యాయసహితములు మాత్రమే కాక చెవులకు ఇంపైనవి కూడా. అట్లయ్యును తూచిన అక్షరములతో ఒప్పారుచున్నవి. అట్టి వచనములను విని మందస్మితముతో సనత్కుమారుడు ఇట్లనెను. సనత్కుమార సనత్సుజాతులు కదండి, వాళ్ళతో సనత్కుమారుడు ఇట్లా అంటూ ఉన్నట్ట. ఇట్లా పలికినటువంటి పృథుచక్రవర్తి పలుకులు విని మందస్మితముతో చక్కగా సన్నగా నవ్వుతూ సనత్కుమారుడు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? రాజోత్తమ, నీవు చేసిన సంప్రశ్నము సాధుజనుల పద్ధతిలో లోకోత్తరముగా ఉన్నది. దీనిని బట్టియే నీవు సర్వభూతహితమైన బుద్ధి కలవాడవని తేలుచున్నది. అంటే నీకు అందరి హితాన్ని కోరేటువంటి వాడివయ్యా నువ్వు అని అర్థమవుతోంది. ఎందుకని? అదిగో నువ్వు అడిగిన ప్రశ్నల్ని బట్టి అర్థమవుతోంది. సాధుజనులలో ఉత్తముల చరిత్రము ఇట్లే మూడు లోకముల యందును సంతోషము కలిగించును. సజ్జన సాంగత్యము కలిసి కొనిన వారిలో ఉభయపక్షములకును సమ్మతముగా ఉండును. సజ్జనులు చేయు సంభాషణలు, సంప్రశ్నల ధోరణి సరసముగా ఉండి జనులకు శుభమును కలిగించును అని అభినందించిరి. వాళ్ళు చక్కగా పృథుచక్రవర్తిని అభినందించారట. మోక్షోపదేశమును కోరుచున్న పృథుచక్రవర్తితో ఇట్లనెను. వాళ్ళు అదిగో ఆ మోక్షముకి సంబంధించినటువంటి ఉపదేశం ఉందే, ఆ ఉపదేశాన్ని కోరుచున్న పృథుచక్రవర్తితో వాళ్ళు ఇట్లా అంటున్నారు. ఏమని అంటున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.